హాయ్ నాన్న. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నెంబర్ సిరీస్ నాన్న. ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పుకుందాం. నెంబర్ సిరీస్ నాన్న నేమ్లోనే ఉంది కదా, నెంబర్స్ అనేవి సిరీస్లో ఇస్తాడు, సర్టెన్ నెంబర్స్ ఇస్తాడు. తర్వాత చివరిలో కానీ మిడిల్లో కానీ ఒక క్వశ్చన్ మార్క్ ఇస్తాడు అనమాట. ఆ క్వశ్చన్ మార్క్లో మనం ఏ నెంబర్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇది వచ్చేసి మనకి మిస్సింగ్ నెంబర్స్ నాన్న. నెక్స్ట్ వచ్చేసి మనకి అన్ని నెంబర్స్ ఇస్తాడు, క్వశ్చన్ మార్క్ ఉండదు. ఆ నెంబర్స్లో ఏది రాంగో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది వచ్చేసి రాంగ్ నెంబర్ సిరీస్ నాన్న. ఫస్ట్ వచ్చేసి నాన్న మనకి దీంట్లో టైప్స్ చూద్దాం. ప్రైమ్ నెంబర్స్ నాన్న. నెంబర్ సిరీస్లో ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్, సెకండ్ వచ్చేసి ఈవెన్ ఆర్ ఆడ్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ నాన్న. స్క్వేర్స్, క్యూబ్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి డిఫరెన్సెస్ నాన్న. ఈ డిఫరెన్సెస్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. 99% మనకి ప్రాబ్లమ్స్ అనేవి మనకి డిఫరెన్స్ బేస్డ్తోనే సాల్వ్ అయిపోతాయి. ఎగ్జామ్లో కూడా 99% డిఫరెన్సెస్తోనే ఇస్తారనమాట. ఫిఫ్త్ ఫిఫ్త్ వచ్చేసి మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నాన్న. అదే డివైడెడ్ బై సింబల్స్ ఉంటాయి కదా, డివైడెడ్ బై, అలాగే ఇంటూ, అలాగే ప్లస్, అలాగే మైనస్ నాన్న. ఇది వచ్చేసి మనకి బాడ్ మాస్లో డిమాస్ ప్రకారం అనమాట. డిమాస్ ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ ఆర్డ్, స్క్వేర్, క్యూబ్స్, డిఫరెన్సెస్ అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నాన్న. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. అదేంటంటే నాన్న, మనకి క్వశ్చన్లో మనకి లాజిక్స్ అనేవి నీకు మల్టిపుల్ లాజిక్స్ ఉంటాయి. అంటే నీకు ఓన్లీ ఒక లాజిక్ ఉండాలని రూల్ ఏముండదు అనమాట. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు అనమాట ఒక క్వశ్చన్కి. అలాగే మనకి లాజిక్స్ మనకి వేరైనా సరే ఆన్సర్ ఒకటే ఉంటుంది నాన్న. ఎగ్జామినర్ నీకు క్వశ్చన్ ఇస్తాడు కదా, ఆ క్వశ్చన్స్లో 2 లాజిక్స్ ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఎగ్జామినర్ ఏదో ఒక లాజిక్ అనుకున్నాడు, నువ్వు ఇంకో లాజిక్తో చేసావు, ఇద్దరికి సేమ్ ఆన్సర్ అన్న. ఆప్షన్స్లో కూడా అదే ఆన్సర్ ఉంటుంది, అది కరెక్ట్ ఆన్సర్ అన్న. ఇక్కడ ఆల్ హ్యాపీస్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి నీకు ఒక లాజిక్ వస్తుంది, ఎగ్జామినర్ ఒక లాజిక్ అనుకుంటాడు, నువ్వు చేసినప్పుడు నీకు ఇంకో ఆన్సర్ వస్తుంది నాన్న, ఎగ్జామినర్కి ఇంకో ఆన్సర్ వస్తుంది. ఆప్షన్స్లో నువ్వు చేసిన ఆన్సర్ ఉండదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తావు, నువ్వు లాజిక్ కరెక్ట్గా ఆలోచించలేదని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి ఆలోచిస్తావు. ఇది ఒక టైప్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి ఏంటంటే 2 డిఫరెంట్ లాజిక్స్, 2 డిఫరెంట్ ఆన్సర్. ఆ ఆన్సర్స్ 2 మనకి ఆప్షన్స్లో ఉంటాయి. నువ్వు తప్పు చేసినా కానీ ఆ ఆన్సర్ అక్కడ ఉంటుంది, అదే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటావు. మన కీ వచ్చిన తర్వాత నాన్న మనం ఏమనుకుంటామంటే ఆర్ఆర్బి వాడు కీ తప్పించావు అనుకుంటానా, వాడి కీ ఏం తప్పి ఎవరినైనా కొన్ని తప్పిస్తాడు. కానీ రీజనింగ్లో వచ్చేసి మనకి ఏమైందంటే మనం ఆలోచించే లాజిక్, ఆ ఆన్సర్ అది కరెక్టే, కానీ ఎగ్జామినర్ ఆలోచించిన లాజిక్ వేరు, ఆయన ఆన్సర్ వేరు. కానీ మన బ్యాడ్ లక్ కొద్దీ 2 ఆప్షన్స్లో ఉంటాయి కాబట్టి మనం ఏమనుకుంటాం, మనం చేసింది కరెక్ట్ అనుకుంటాం నాన్న. సో ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేద్దాం నాన్న. ప్రైమ్ నెంబర్స్ అంటే నాన్న మనకి తెలుసు కదా, 2, 3, 5, 7, 11. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇస్తాను నాన్న. మోర్ దెన్ 5 అయినా వచ్చు, మోర్ దెన్ 6 అయినా వచ్చు, ఎన్ని నెంబర్స్ అయినా ఇవ్వచ్చు నాన్న. మనకి ప్రైమ్ నెంబర్స్, స్క్వేర్స్, క్యూబ్స్ వచ్చేసి మన ఛానల్లోనే అర్థమెటిక్ అనే ప్లేలిస్ట్లో నీకు ఉంటాయి అన్నమాట. వెళ్ళి అవి కూడా చూడండి. ఎందుకంటే నెంబర్ సిరీస్ రావాలంటే ఖచ్చితంగా నీకు స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అవి రాకుండా ఇది రావాలంటే అసలు రాదు నాన్న. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేసి మనకి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి మనకి 11 తర్వాత 13 అన్న. ఆన్సర్ 13. ఈవెన్ ఆడ్ అంటే తెలుసు కదా, 2, 4, 6, 8, 10 అట్లాగా. ఆడ్ నెంబర్స్ ఉంటే తెలుసు కదా, 1, 3, 5, 7, 9 అలాగా. స్క్వేర్స్, క్యూబ్స్ నాన్న. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఇది 6 స్క్వేర్, ఇది 7 స్క్వేర్, ఇది 8 స్క్వేర్, ఇది 9 స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఉంది, ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కోసారి క్వశ్చన్ మార్క్ లాస్ట్ లో ఇస్తాడు, ఒక్కోసారి మిడిల్ లోనే ఇస్తాడు. అలాగే మనకి ఇక్కడ 6 నుంచి 100 10 స్క్వేర్కి వెళ్ళింది అన్న. 6 to 10 స్క్వేర్కి వెళ్ళింది. మనకి ఒక్కోసారి ఏంటంటే రివర్స్ లో కూడా ఇస్తాడు, 10 నుంచి 6 స్క్వేర్ కూడా అట్లా రివర్స్ లో కూడా వెళ్తుంది అనమాట.
నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫరెన్సెస్ నాన్న. ఈ డిఫరెన్సెస్లో చాలా మోడల్స్ ఉంటాయి నాన్న. అవి ఏంటంటే డిఫరెన్స్, డబల్ డిఫరెన్స్, కాంబినేషన్ ఆఫ్, డివైడెడ్ బై అండ్ ఎడిషన్, కాంబినేషన్ ఆఫ్, మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్, అలాగే స్పేస్, నెంబర్ ఆఫ్ నాన్న. డిఫరెన్సెస్ లోనే చాలా ఉంటాయి. ఇది చెప్పుకోవడానికి మనకి చాలా చాలా టైం పట్టుద్ది నాన్న. నెక్స్ట్ మనం లేట్ చేయకుండా ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం నాన్న. ఫస్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. 3, 5, 8, 12, 17 క్వశ్చన్ మార్క్ 13 అన్న. 99% ప్రాబ్లమ్స్ అనేవి డిఫరెన్సెస్తో సాల్వ్ అవుతాయి. ఫస్ట్ డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్తో సాల్వ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ప్రైమ్, ఈవెన్, ఆడ్, స్క్వేర్స్, క్యూబ్స్ అలాగా వాటిలో ట్రై చేయండి అన్న. ఫస్ట్ నాన్న డిఫరెన్స్ కదా, ఈ టూకి డిఫరెన్స్ చూద్దాం. ఎంత? 2 ప్లస్ 2 నాన్న. నెక్స్ట్ +3, నెక్స్ట్ +4 అన్నమాట. నెక్స్ట్ +5 నాన్న. నెక్స్ట్ ఎంత ఉండాలి మనకి? చూడండి, ఇవి +2 అనేవి మనకి నెంబర్ సిరీస్లో ఉన్నాయి. 2, 3, 4, 5. నెక్స్ట్ 6 ఉండాలి. 17 + 6 అంటే మనకి 23 నాన్న. 23 వచ్చేసి మనకి ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? ఇదిగోండి, ఫస్ట్ ఆప్షన్, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి నాన్న. 11, 90, 71, 54. మనకి డిఫరెన్స్ చూద్దాం. ఈ టూకు డిఫరెన్స్ ఎంత నాన్న? మనకి -21 అనమాట. -21. నెక్స్ట్ ఈ టూకి డిఫరెన్స్ ఎంత నాన్న? మనకి -19. నెక్స్ట్ ఈ టూకి డిఫరెన్స్ నాన్న మనకి -17. సో మనకి నెక్స్ట్ ఈ టూకి డిఫరెన్స్ ఎంతో మనకి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, -21, -19, -17 మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టూకి డిఫరెన్స్ ఎంత ఉందంటే -2. ఈ టూకి కూడా డిఫరెన్స్ -2 ఉంది. సో నెక్స్ట్ వచ్చే ప్యాటర్న్ కూడా మనకి డిఫరెన్స్ -2 ఉన్నారనమాట. సో 17 -2 అంటే -15 అన్న. సో 54 లోంచి -15 చేయండి. ఫస్ట్ 54 లోంచి 10 తీసేయండి అన్న. 44. 44 లోంచి 5 తీసేసేయండి. 5 తీసేస్తే మనకి 39 ఆన్సర్. 39 వచ్చేసి మనకి ఎక్కడుంది? ఆప్షన్ బి నాన్న. ఇది వచ్చేసి మనకి డబల్ డిఫరెన్స్ మోడల్ నాన్న. ఇందాక వచ్చేసి సింగిల్ డిఫరెన్స్, ఇది డబల్ డిఫరెన్స్ మోడల్. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ కూడా మనకి ఫస్ట్ డిఫరెన్స్ లో చెక్ చేయాలి. ఫస్ట్ ఈ టూకి డిఫరెన్స్ ఎంత? 70. నెక్స్ట్ ఈ టూకి డిఫరెన్స్ ఎంత? ఇది 100 అనుకోండి, 110 అయితే 110 మనం 100 ఎక్కువ తీసుకున్నాం, అంటే 10 ఎక్కువ తీసుకున్నాం కాబట్టి మనకి 120 అన్న. సో నెక్స్ట్ ఈ టూకి డిఫరెన్స్ ఎంత? మనకి 70, 170. సో నెక్స్ట్ ఈ టూకి డిఫరెన్స్ ఎంత ఉండాలి? సో నాన్న ఇక్కడ నెంబర్స్ చూడండి, 70, 120, 170 అన్న. ఈ టూకి డిఫరెన్స్ ఎంత? 50. నెక్స్ట్ ఈ టూకి డిఫరెన్స్ ఎంత? 50. నెక్స్ట్ టూకి కూడా మనకి డిఫరెన్స్ 50 రావాలి నాన్న. అంటే ఇక్కడ 220 రావాలి. క్వశ్చన్ మార్క్లో ఉన్న నెంబర్కి ఈ నెంబర్కి డిఫరెన్స్ 220 రావాలంటే ఇక్కడ 380, ఇక్కడ డిఫరెన్స్ని యాడ్ చేస్తే మనకి క్వశ్చన్ మార్క్లో ఉన్న నెంబర్ వస్తుంది అనమాట. 380 + 220 అన్న మనకి 600. 600 వచ్చేసి మనకి ఫస్ట్ ఆప్షన్ అన్న. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అన్న. ఈ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ మనం డిఫరెన్స్లో చెక్ చేద్దాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంతనన్నా? మనకి 24 నుంచి 6 తీసేయాలన్నా. ఫస్ట్ 4 తీసేస్తాను, 20 అయితే. నెక్స్ట్ 2 తీసేస్తాను అన్న. సో 20 లోంచి 2 తీసేస్తే మనకి 18 +18 అనమాట. నెక్స్ట్ ఈ 2కి డిఫరెన్స్, ఈ నెంబర్ని 30 అనుకున్నాను. ఫస్ట్ 30కి 60కి డిఫరెన్స్ మనకి 30, కానీ మనం 6 ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి 6 యాడ్ చేయాలి. అప్పుడు 36 అవుద్ది, +36 నాన్న. నెక్స్ట్ ఈ 2కి డిఫరెన్స్ ఎంత చూద్దాం. 60, 40, 100 అవుతుందన్న. 40 ఒక 20 మనకి 60 అనమాట. +60. నెక్స్ట్ ఈ 2కి డిఫరెన్స్ ఎంతో చూడండి. 120 అంటేనన్నా 80 చేస్తే మనకి 200 వస్తుంది. సో 10 చేస్తే 90, +90. నెక్స్ట్ ఈ 2కి డిఫరెన్స్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి అన్న, 18కి 36కి డిఫరెన్స్ చూద్దాం. ఈ 2కి డిఫరెన్స్ ఎంతనన్నా? 18. నెక్స్ట్ ఈ 2కి డిఫరెన్స్ ఎంత? మనకి 6, 4 అంటే 4, 24 నాన్న. 24. ఈ 2కి డిఫరెన్స్ ఎంత మనకి? 30. సో నాన్న ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది
6 మూళ్ళు ఉంది. అంటే 6 త్రీజర్స్ ఉంది. ఇది 6 ఫోర్జర్స్ ఉంది. ఇది 6 ఫైజర్స్ ఉంది. సో, నెక్స్ట్ వచ్చేది మనకి 6 సిక్సర్స్ ఉండాలనమాట. ఆడ 6లో ఎంత నాన్న 36. ఇక్కడ వచ్చే నంబర్‌కి, ఇక్కడ దానికి మనకి 36 డిఫరెన్స్ ఉండాలంటే ఇది 126 అవుతుంది నాన్న. 126. సో, మనకి క్వెషన్ మార్క్‌లో ఉంది కదా! ఫైండ్ ఔట్ చేయాల్సింది. 210కి 126 కలిపితే మనకి 336 నాన్న. ఇక్కడ చూడండి నాన్న. నేను ఫస్ట్‌లో లాజిక్స్ చెప్పేటప్పుడు మీకు చెప్పాను గదా! ఒకే ప్రాబ్లమ్‌కి మనకి 2 లాజిక్స్ ఉండొచ్చని. ఇప్పుడు దీనికి ఈ లాజిక్ కాకుండా ఇంకొక లాజిక్ గూడా ఉంటుంది. అది ఇప్పుడు చూద్దాం. ఈ లాజిక్ అనేది మనకి చాలా సింపుల్ నాన్న. ఇది ఇప్పుడు నేను చెప్పిన దానికంటే ఇంకా ఈజీ అనమాట. అదేంటంటే నాన్న, మీకు క్యూబ్స్ వచ్చు గదా! క్యూబ్స్ వచ్చుంటే మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే నాన్న, ఇది 2 క్యూబ్ గదా! 2 క్యూబ్ అంటే 8. 8 - 2 ఉంది. అంటే 2 క్యూబ్ - 2 నాన్న. నెక్స్ట్ ఇది చూడండి 24 అంటే 3 క్యూబ్ దగ్గరగుంది. 3 క్యూబ్‌లోంచి ఎంత తీసేయాలి? 3 క్యూబ్ అంటే 27 మైనస్ 3 చేస్తే మనకి 24 వస్తది. నెక్స్ట్ ఇది 6 క్యూబ్. 6 కి ఛీ 60. 60 అంటేనన్నా మనకి 4 క్యూబ్. 4 క్యూబ్ అంటే 64 - 4. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏ నంబర్‌కి క్యూబ్ ఇస్తున్నాడో అదే నంబర్‌ని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నామనమాట. ఇక్కడ కూడా మనకి 120 అంటే 5 క్యూబ్ అంటే 125 - 5 నాన్న. ఇది 210 అంటే 6 క్యూబ్ 216 - 6 నాన్న. నెక్స్ట్ మనకి ఇక్కడ క్వెషన్ మార్క్ ప్లేస్‌లో మనకి ఏం రావాలి? 7 క్యూబ్ -7 నాన్న. 7 క్యూబ్ అంటే 343 -7 అంటే 336 నాన్న. ఇక్కడ చూడండి ఇందాక ఒక లాజిక్ ప్రకారం, ఇక్కడ ఈ లాజిక్ ప్రకారం మనకి ఆన్సర్స్ మాత్రం సేమ్ ఉన్నాయి. ఆన్సర్స్ సేమ్ ఉంటే మనకి ఏం ప్రాబ్లమ్ ఉండదనమాట. ఆన్సర్స్ డిఫరెంట్‌గా ఉండి ఆప్షన్స్‌లో లేదనుకోండి, అప్పుడే ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఆప్షన్స్‌లో లేదు కాబట్టి మనం చేసింది తప్పు అనుకుని మనం వేరే లాజిక్ ఆలోచిస్తాం. మనకి డిఫరెన్స్ లాజిక్స్ ఉండి, డిఫరెంట్ ఆప్షన్స్ కూడా మనకి ఆన్సర్‌లో ఉండేయనుకోండి, అప్పుడు ప్రాబ్లమ్ అనమాట. నెక్స్ట్, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం నాన్న. నెక్స్ట్ ఈ క్వెషన్ చూడండి. 6, 25, 62, 123 క్వెషన్ మార్క్ 340, 341 అన్న. ఈ క్వెషన్ కూడా మనకి క్యూబ్స్‌కి నియర్‌లో ఉంది నాన్న. ఇదొచ్చేసి 6 కదా! 2 క్యూబ్ -2 నాన్న. 8 - 2 6. నెక్స్ట్ ఇది 25 అంటే 3 క్యూబ్ -2 నాన్న. నెక్స్ట్ ఇది 62. 62 అంటే 4 క్యూబ్ -2 అనమాట. -2 నాన్న. మనకొచ్చేసి ఇక్కడ 2, 3, 4కి క్యూబ్స్ ఇస్తున్నాడు. అన్నిట్లోంచి కామన్‌గా 2 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఇందాక ప్రాబ్లమ్‌లో ఏ క్యూబ్ అయితే అడిగాడో అదే మైనస్ చేశాడు. ఈ ప్రాబ్లమ్‌లో కామన్‌గా 2 మైనస్ చేస్తున్నాడు. ఇది 5 క్యూబ్ -2. నెక్స్ట్ క్వెషన్ మార్క్‌లో ఏం రావాలి? 6 క్యూబ్ -2 నాన్న. 6 క్యూబ్ వచ్చేసి మనకి 216 - 2 వచ్చేసి మనకి 214 నాన్న. క్వెషన్‌లోనైనా 6, 25, 62 అని మీరు ఫైండ్ ఔట్ చేస్తేనన్నా మీరు బ్లైండ్‌గా క్యూబ్స్‌లోకి వెళ్ళిపోండి. అలాగే 6, 24 అలాగే 60, 120 అని ఇస్తే డైరెక్ట్‌గా మీరు ఇందాక చెప్పాను కదా! మోడల్ 2 క్యూబ్ -2, 3 క్యూబ్ -3 అలాగే 4 క్యూబ్ -4 ఆహ్, ఆహ్, ఈ లాజిక్‌లో ఉందని మీరు ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. ఇప్పుడు మీ క్వెషన్‌లో అయితే 24, 60, 120, 25, 62, 123 అంటే మనకి క్యూబ్స్‌కి రిలేటెడ్‌గా. నెక్స్ట్, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఈ క్వెషన్ చూడనా ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ 5కి 16కి డిఫరెన్స్ 11 నాన్న. నెక్స్ట్ ఈ 2కి డిఫరెన్స్ 13. ఈ రెండిటికి ఇది 30 అనుకోండి. 46 అంటే 16 అన్న. మనం ఒక నంబర్ ఎక్కువ వేసాం కాబట్టి ఒక నంబర్ యాడ్ చేయాలి. 17 అనమాట. నెక్స్ట్ ఈ 2కి డిఫరెన్స్ మనకి 19. ఈ 2కి నాన్న 23. అన్న క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిఫరెన్స్ అనేది ఒక ప్యాటర్న్‌లో ఉందన్న. అదేం ప్యాటర్న్ అంటే మనకి ప్రైమ్ నంబర్స్ ప్యాటర్న్ అనమాట. 11, 13, 17, 19, 23 అయితే నెక్స్ట్ ప్రైమ్ నంబర్ నాన్న మనకి 29 అనమాట. సో 88కి 29 యాడ్ చేస్తేనన్నా మనకి 117 అనమాట. 117. 117 వచ్చి మనకి ఆప్షన్‌లో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, మనకి 512, 508, 500, 497. ఫస్ట్ ఏం చేయాలన్నా మనకి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఈ టూకి డిఫరెన్స్ ఎంత? 512కి 508కి డిఫరెన్స్ కన్నా -4 అనమాట. నెక్స్ట్ 508కి 500కి డిఫరెన్స్ మనకి -8 అన్న. నెక్స్ట్ ఈ టూకి డిఫరెన్స్ -4 అన్న. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే ప్యాటర్న్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి రిపీట్ అవుతున్నాను. 2 నెంబర్స్ ఒక పేరున ఇదే ప్యాటర్న్ మనకి మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. అది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ టూకి డిఫరెన్స్ ఎంత ఉండాలి? -8 అన్న. 496 -8 అంటే మనకి 488 అన్న. మనకి థర్డ్ ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 113 మనకి 225, 440 అన్న. మనకి ఏ క్వశ్చన్ అయినా మనం ఫస్ట్ డిఫరెన్స్లో వస్తుందో లేదో ఫైండ్ అవుట్ చేద్దాం. డిఫరెన్స్ అన్న, ఈ టూకి డిఫరెన్స్ ఎంత మనకి? 1, 1, 2 అన్న. ఈ టూకి డిఫరెన్స్ ఎంత మనకి? 2, 2, 4 అన్న. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తానన్నా, ఈ 1, 1, 2 అనేది దీనికంటే 1 లెస్ ఉంది. ఈ 2, 2, 4 అనేది దీనికంటే 1 లెస్ ఉంది. సో మనకి ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా మనకి ఎంత ఉండాలంటే దీనికంటే 1 లెస్ ఉండాలి నాన్న. 449 కంటే 1 లెస్ అంటే 448 నాన్న. సో మనకి ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 897 అన్న. సో మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. దీనికి ఇంకొక లాజిక్ కూడా ఉంటుంది, అదేంటో ఇప్పుడు చూద్దాం. వన్ 225 అవ్వాలంటే ఇంటూ టూ మనకి 113 ఇంటూ 2 అంటే మనకి 226 వస్తుంది. సో ఇక్కడ 225 ఉందంటే -1 చేశాడు. నెక్స్ట్ 225 ఇంటూ 2 250 అనమాట. సారీ 450. 450లోంచి మనకి 1 తీసేస్తే మనకి 449. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇంటూ 2 -1 అన్న. సో మనకి దీన్ని ఇంటూ 2 -1 చేస్తే మనకి దీనికి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్న. దీనికి 2 లాజిక్లు ఉన్నాయి, అలాగే సేమ్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అన్న మనకి 31, 44, 75 అండ్ 119, 194 అన్న. రీజనింగ్లోనే వన్ ఆఫ్ ది టిపికల్ లాజిక్ నాన్న. అంటే ఈ లాజిక్ కూడా ఉంటుందా అని మనం అనుకునే టైప్ లాజిక్ నాన్న ఇది వచ్చేసి. అదేంటంటే నాన్న, ఫస్ట్ టూ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి థర్డ్ నెంబర్స్ వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఆ తర్వాత ఉన్న నెంబర్స్ వస్తుంది అనమాట. ఆ తర్వాత ఈ 2 యాడ్ చేస్తే మనకి నెక్స్ట్ నెంబర్ వస్తుంది, ఈ 2 యాడ్ చేస్తే మనకి నెక్స్ట్ నెంబర్ వస్తుంది నాన్న. సో ఇక్కడ చూడండి 119, 194 నాన్న. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత మనకి 3, 1, ఇక్కడ 1 వస్తుంది, 313. 313 అంటే మనకి ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూడండి 43, 52, 47 క్వశ్చన్ నెంబర్ అన్న. ఇక్కడ చూడండి మిడిల్లో వచ్చింది క్వశ్చన్ మార్క్. ఇందాక దాకా మనకి లాస్ట్లోనూ ఎక్కడో వచ్చేది నా మిడిల్లోకి వచ్చింది. మనకి ఎక్కడ ఇచ్చినా సరే క్వశ్చన్ మార్క్ ఇస్తే అది మనకి మిస్సింగ్ నెంబర్స్ అనమాట. మిస్సింగ్ నెంబర్ సిరీస్. అలా కాకుండా అన్ని నెంబర్స్ ఇచ్చేసాడు అనుకోండి, అదేమవుతుంది మనకి రాంగ్ నెంబర్ సిరీస్ నాన్న. అదే రాంగ్ నెంబర్ సిరీస్ అనమాట. ఇప్పుడు చూద్దాం, ఈ టూకి డిఫరెన్స్ ఎంత మనకి +9. ఈ టూకి డిఫరెన్స్ ఎంత మనకి -5. ఈ టూకి డిఫరెన్స్ ఎంత ఉన్నా మనకి తెలీదు. సో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏమైనా లాజిక్ ఉందా అంటే ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇప్పుడు ఈ టూకి లాజిక్ చూద్దాం. ఇక్కడ +9 ఉంది, ఇక్కడ -5 ఉంది. అంటే లాజిక్ అనేది మనకి ఇక్కడ రిపీట్ అవుతుంది. సో మనకి ఇక్కడ కూడా మనకి రిపీట్ అవ్వాలన్నమాట. సో +9 ఉంది కాబట్టి ఇక్కడ +9 అన్న. సో 47 +9 అంటే మనకి 56 ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్న. ఇక్కడ చూడండి కాంబినేషన్ ఆఫ్ ప్లస్ అండ్ మైనస్ వచ్చింది అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి 5-8, 56, 7, 63, 9 అన్న. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మిడిల్లో ఉంది ఈ 2 యొక్క మల్టిపుల్ అనమాట. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే మనకి మిడిల్ నెంబర్ వచ్చింది.
సో ఈ 2ని ప్రొడక్ట్ చేస్తే మనకి మిడిల్ నెంబర్ వచ్చింది. సో మనం ఇక్కడ మిడిల్ నెంబర్ రావాలంటే ఈ 2ని మనం మల్టిప్లై చేయాలన్నమాట. 8 5 జార్ ఎంత నాన్న 40 కదా, 40 వచ్చేసి మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్న. ఇవి వచ్చేసి మనకి ఆల్టర్నేటివ్ సిరీస్ బేస్ అన్న, ఆల్టర్నేటివ్ సిరీస్ బేస్ అనమాట. ఆల్టర్నేటివ్స్ అంటే మనకి 5 పక్కన ఇండేట్ నెంబర్ గ్యాప్ ఉంచుకొని ఆ తర్వాత వచ్చే నెంబర్ ఈ 2 అనేది మనకి ఆల్టర్నేటివ్ నెంబర్స్ అనమాట. సో మనకి 8 పక్కన ఉన్న నెంబర్ కాకుండా ఆ నెక్స్ట్ ఉండే నెంబర్స్ ఆల్టర్నేటివ్ నెంబర్స్. ఇక్కడ 56 63 అనేవి కూడా మనకి ఆల్టర్నేటివ్ నెంబర్స్. ఇక్కడ డాష్ లో ఏది వచ్చిందో ఆ నెంబర్ 56 కూడా మనకి ఆల్టర్నేటివ్ నెంబర్స్. ఆల్టర్నేటివ్ అంటే మనకి అది మీనింగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి నాన్న, మనకి ఇది 6 11 8 9 నాన్న. మనకి ఒక నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది, ఒక నెంబర్ డిక్రీజ్ అవుతుంది అంటే ఆల్టర్నేటివ్. సో మనకి ఈ 2కి ఆల్టర్నేటివ్ కదా, ఈ రెండు నెంబర్స్ మనకి ఆల్టర్నేటివ్. 6 8 అవ్వాలంటే మనకి +2 నాన్న. నెక్స్ట్ 8 11, 8 11 మనకి ఆల్టర్నేటివ్స్ అంటే 8 11 అవ్వాలంటే +3. నెక్స్ట్ 11 క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఇది +2 +3 కాబట్టి నెక్స్ట్ మనకి వచ్చేది +4 నాన్న. సో +4 అంటే మనకి 11 + 4 నాన్న మనకి 15 కదా, 15 వచ్చేసి మనకి సెకండ్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే కింద ఉన్న ఇంకొక ఆల్టర్ నెంబర్స్ కూడా మనకి సిరీస్ ఏందో ఫైండ్ అవుట్ చేద్దాం. 11 9 ఇక్కడ ఎంత -2 నాన్న, 9 7 -2, ఇక్కడ 7 5 -2 నాన్న. ఇక్కడ చూడండి పైన ఉన్న ఆల్టర్నేటివ్ నెంబర్స్కి ఏమో నీకు +2 +3 +4 అని వచ్చింది. కింద ఈ ఈ ఇక్కడ నుంచి తీసుకున్న ఆల్టర్నేటివ్ నెంబర్స్కి ఏమో మనకి -2 -2 -2 అని ఒక లాజిక్ వచ్చింది నాన్న. మనకి ఆల్టర్నేటివ్ బేస్లోనైనా మనకి టాప్ బాటమ్ ఒకే లాజిక్ ఉంటుంది, అది ఒక మెథడ్. ఇట్లాగా టాప్లో ఒక మోడల్, ఇక్కడ కింద ఒక లాజిక్ ఉంది, ఇది ఇంకొక మోడల్ అనమాట. మనకి 2 మోడల్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. నెక్స్ట్ నాన్న ఈ క్వశ్చన్ చూడండి, మనకి ఫస్ట్ డిఫరెన్స్ నాన్న. ఈ 2కి డిఫరెన్స్ ఎంత మనకి 4, A4 -4. ఈ 2కి డిఫరెన్స్ ఎంత మనకి 9 -9. ఈ 2కి డిఫరెన్స్ ఎంత 16. సో -16 అనమాట. నన్ను ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసి మనకి 2 స్క్వేర్, ఇది వచ్చేసి మనకి 3 స్క్వేర్, ఇది వచ్చేసి మనకి 4 స్క్వేర్ నాన్న. సో మనకి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉండాలన్న మనకి 5 స్క్వేర్ ఉండాలి. 5 స్క్వేర్ అంటే 25 నాన్న. 169లోంచి మనకి 25 తీసేస్తే ఇక్కడ 4, 6లోంచి 2 తీసేస్తే 4, 144 మనకి థర్డ్ ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, మనకి క్వశ్చన్ 18 డాష్ ఇచ్చాడు 64 125. మనకి 64 125 మీకు కనపడంగానే ఇది క్యూబ్ అని ఒక ఐడియా రావాలి. సో ఐడియా రావాలంటే ముందు నీకు క్యూబ్స్ రావాలన్నమాట. క్యూబ్స్ నేర్చుకున్నాను. ఫస్ట్ ఇది వచ్చేసి 1 క్యూబ్, ఇది 2 క్యూబ్ నాన్న, ఇది 4 క్యూబ్, ఇది 5 క్యూబ్ అనమాట. సో మనకి డాష్లో ఏం రావాలి 3 క్యూబ్ రావాలి. 3 క్యూబ్ అంటే మనకి 27, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 6 డాష్ 15 27 అండ్ 51. ఈ 2కి డిఫరెన్స్ ఎంత మనకి 2 అండ్ 12. ఈ 2కి డిఫరెన్స్ ఎంత మనకి 4 24 అనమాట. సో మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ అవుతుందన్న 12 24 ఏంటంటే ఇంటూ 2 ఉంది. సో మనకి ఈ 2 డిఫరెన్స్ కూడా దీంట్లో హాఫ్ ఉండాలి. ఇదిగో దీంట్లో హాఫ్ ఇది ఉంది, 12 ఉంది, లేదా దీనికి డబల్ ఇది ఉంది. దీనికి హాఫ్ అన్నా దీనికి డబల్ అన్నా సేమ్ అన్నా. సో మనకి 12కి హాఫ్ అంటే మనకి ఎంతనన్నా 6 డిఫరెన్స్ ఉండాలి. 15లోంచి 6 తీసేస్తే మనకి ఎంతనన్నా 9 కదా, 9 వచ్చేసి మనకి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. చూద్దాం ఒకసారి 9 పెట్టి. ఇదిగోండి ఇప్పుడు దీనికి హాఫ్ ఉండాలి డిఫరెన్స్ అనేది, దీనికి హాఫ్ ఉందా లేదా. దీనికి హాఫ్ ఎంతనన్నా మనకి 3 కదా, ఈ 2కి డిఫరెన్స్ ఎంత ఉంది 3 ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ప్యాటర్న్ ఎలా ఉంది అంటున్నా, ఇటు నుంచి చూసుకుంటే మనకి 3 × 2 6 × 2 12 × 2
మనకి క్వశ్చన్ మార్క్ మనకి ఇటు సైడ్ ఉంది కాబట్టి మనం ఇటు నుంచి వచ్చామన్నమాట. ఇటు నుంచి వస్తే ఏంటి లాజిక్ ఏంటి? 24లో హాఫ్, 12లో హాఫ్, 6లో హాఫ్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. 7200 3600 1200 అండ్ డాష్ 6010 అని. ఇక్కడ చూడండి మనకి డ్రాస్టికల్గా నెంబర్స్ అనేవి డిక్రీజ్ అవుతా ఉన్నాయి. అటు నుంచి చూసుకుంటే డ్రాస్టికల్గా మనకి ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. సో ఇక్కడ ఖచ్చితంగా అన్న ఉంటే మల్టిప్లికేషన్ అన్న ఉంటుంది, లేకపోతే డివిజన్ అన్న ఉంటుంది. సో మనకి ఇటు నుంచి కదా మనం చూసేది. సో ఇటు నుంచి చూద్దాం అన్న. ఇటు నుంచి వచ్చేసి మనకి దీంట్లో ఎగ్జాక్ట్గా ఇది హాఫ్ అన్న. సో హాఫ్ అనమాట. నెక్స్ట్ దీనికి నాన్న మనకి ఎంత ఉంది? ఇది ఎగ్జాక్ట్గా డివైడ్ బై 3 అనమాట. ఇది వచ్చేసి డివైడెడ్ బై 4 ఉండాలి నాన్న. ఎందుకని ఇక్కడ 2, 3 ఉంటే ఇది డివైడెడ్ బై 4 ఉంటుంది నాన్న. సో మనకి 4 డివైడెడ్ బై 4 వేసి చూద్దాం. మనకి 300 వస్తుంది. సో దీనికి డివైడెడ్ బై 5 వస్తే మనకి ఇది వచ్చిద్దా లేదా అని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. 300కి డివైడెడ్ బై 5 వేస్తే మనకి 5 6 30. సో మనకి 60 అనమాట. సో వచ్చింది. దీనికి బై 6 వేస్తే మనకి ఇది రావాలి. సో వచ్చింది. సో మనకి 300 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. మనకి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అన్న. అదే ఇటు నుంచి చూసారనుకోండి మనకి ఇది ఇంటూ 6 ఉంది. నెక్స్ట్ ఇది ఇంటూ 5 ఉంది. నెక్స్ట్ ఇంటూ 4 నాన్న, ఇంటూ 3, ఇంటూ 2 అనమాట. అట్లాగా ఇటు నుంచి చూస్తేనేమో అది, ఇటు నుంచి చూస్తేనేమో డివైడెడ్ బై నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ డిఫరెన్స్ చూడండి 1 ఉంది. ఈటొక డిఫరెన్స్ 8 నాన్న. ఈటొక డిఫరెన్స్ మనకి 27 ఉంది. అన్న ఇక్కడ డిఫరెన్సెస్ నువ్వు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తేనన్నా ఇవి క్యూబ్స్‌లో ఉన్నాయి. ఇది 1 క్యూబ్, ఇది 2 క్యూబ్, ఇది 3 క్యూబ్ నాన్న. నెక్స్ట్ డిఫరెన్స్ కూడా మనకి 4 క్యూబ్ ఉండాలి. 4 క్యూబ్ అంటే 64 ఉందా? ఖచ్చితంగా ఉంది కదా! 67 + 64 అంటే 131. సో నెక్స్ట్ మనకి 5 క్యూబ్ నాన్న. 5 క్యూబ్ అంటే 125 అనమాట. 131 + 125 అంటే మనకి 256 నాన్న. మనకి మొత్తం యాడ్ చేసే పని లేకుండా ఇక్కడ యూనిట్ డిజిట్స్ మనకి డిఫర్ అయినాయి. సో మనకి లాస్ట్ యూనిట్ డిజిట్స్ 1 + 5 నాన్న. యాడ్ చేస్తే మనకి 6 వస్తుంది. ఎండ్ విత్ 6 మనకి ఆప్షన్‌లో ఒకటే ఉంది కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఆ! ఈ క్వెషన్ చూడండి. 41, 83 అండ్ 167, 335 ఇక్కడ 670. ఇది కూడా మనకి డ్రాస్టికల్‌గా ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో ఉందన్నమాట. 41కి ఇది డబుల్ కంటే ఎక్కువ ఉందన్న. ఎంత ఎక్కువ ఉందో చూద్దాం. ఇంటూ 2 కదా మనకి 41 ఇంటూ 2 అంటే మనకి 82 నాన్న. ఎగ్జాక్ట్‌గా 1 మోర్ ఉంది. సో ఇంటూ 2 + 1 మన. నెక్స్ట్ 83కి ఇంటూ 2 చేద్దాం. ఇంటూ 2 చేస్తే నాన్న మనకి 160 అండ్ 6 166 అనమాట. మనకి 167 ఉంది. సో +1. సో మనకి ఇంటూ 2 + 1 ఇంటూ 2 + 1. నెక్స్ట్ ఈ 2 చూద్దాం. ఇంటూ 2 చేస్తే మనకి 4 వస్తుంది. 334 వస్తుంది. మనకి +1 చేస్తే 335. సో మనకి ఇక్కడ లాజిక్ ఏంటి? ఇంటూ 2 + 1 అన్న. సో మనకి క్వెషన్ మార్క్ ముందున్న నెంబర్‌ని కూడా మనం ఇంటూ 2 చేసి +1 చేయాలన్న. 1 ఇంటూ 2 అంటే 2. 2 + 1 3. సో మనకి ఎండ్ విత్ 3 ఉండాలి నాన్న. యూనిట్ డిజిట్స్‌లో అన్ని డిఫర్ అయ్యి ఉన్నాయి. 7 ఒకటే కామన్‌గా ఉంది. మనకి 7 రాలేదు కాబట్టి మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేదు. 3 వచ్చింది కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్న. అదే మనకి ఎండ్ విత్ 7 వచ్చిందనుకోండి, మొత్తం మనం మల్టిప్లై చేసి 1 యాడ్ చేయాలన్న. అవసరం లేదు ఇప్పుడు. సరేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వెషన్ చూడండి. 33 1/3, 20 అండ్ 14 2/7 క్వెషన్ మార్క్ 9 1/11 అన్న. ఈ క్వెషన్ అన్న నీకు పర్సెంటేజ్ టాపిక్ అనేది నీకు వచ్చుంటే ఈ క్వెషన్ చాలా ఈజీ. ఇది వచ్చేసి మనకి క్లియర్‌గా 9 1/11 అంటే 100/11 అన్న. సో మనకి ఇక్కడ 14 2/7 అంటే 100/7 అన్నమాట. సో 33 1/3 అంటే మనకి 100/3. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తేనన్నా 100 బై సంథింగ్ వస్తుంది. సో 20ని కూడా మనం 100 బై సంథింగ్ రాసుకుంటేనన్నా 100/5 వస్తుంది. ఇక్కడ చూడండి 3 5 7 11 ఉందంటే మనకి ఇవి ఆడ్ నెంబర్స్ నాన్న. 3 5 7. నెక్స్ట్ నెంబర్ ఏం రావాలంటే 100/9 నాన్న. 100/9 అంటే మనకి 11 1/9 నాన్న. సో మనకి ఆప్షన్ అనేది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్న. ఇది వచ్చేసి మీకు పర్సంటేజ్ బేస్ చేసుకొని మనకి నెంబర్ సిరీస్ ఇచ్చారనమాట. ఇది మీకు పర్సంటేజ్ టాపిక్ వచ్చుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం.
అన్న ఈ క్వశ్చన్ చూడండి. ఇవి వచ్చేసి ఈ మధ్య ఇవి తగ్గించానన్న మనకి ఎగ్జామ్‌లో ఇవ్వటం. కానీ నేర్చుకోండి. ఇవి వచ్చేసి నాన్న మనకి ఉంటే రోస్ వైస్‌గా గాని, కాలమ్ వైస్‌గా గాని ఒక సీరీస్‌లో ఉంటాయన్న. మనకి లార్జెస్ట్ నెంబర్ ఎక్కడుందో ఆ బేస్ చేసుకొని చూద్దాం. కాలమ్ సైడ్ ఉందన్న. సో, మనకి కాలమ్ వైస్‌గా చేద్దాం. ఏం లాజిక్ ఉందో చూద్దాం. నాన్న 36 కదా! 3, 4 అంటే 3 నాన్న. చూడండి 3 ఇంటూ 4 నాన్న ఎంత 12. 12 ఇంటూ 3 మనకి 26 నాన్న. సో సింపుల్‌గా వీటన్నిటిని మనం మల్టిప్లికేషన్ చేశాడు. నెక్స్ట్ 5 ఇంటూ 6 30 నాన్న. 30 ఇంటూ 7 వచ్చేసి మనకి 210 అనమాట. నెక్స్ట్ ఇక్కడున్న 3 మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఇది రావాలి నాన్న. సో మనకి క్వెషన్ మార్క్ ఇచ్చాడు కాబట్టి ఈ 2 చేద్దాం. 9 ఇంటూ 2 18 నాన్న. ఎంత మల్టిప్లికేషన్ చేస్తే మనకి 36 వస్తుంది 18కి. లేకపోతే 36 డివైడెడ్ బై 18 చేసినా మనకి 2. సో మనకి ఆప్షన్ సి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వెషన్ చూడండి. క్వెషన్ మార్క్ ఇక్కడ ఇచ్చాడు. 120, 150, 100, 90, 60, 40 అని. ఈ క్వెషన్ కూడా మనకి కాలమ్ వైస్‌గా గాని, రో వైస్‌గా గాని ఉండొచ్చునండి. ఫస్ట్ మనం కాలమ్ వైస్‌గా ఇవన్నీ యాడ్ చేద్దాం. 90 ప్లస్ 40 అంటే 130, 130 ప్లస్ 150 అంటే మనకి 280 నాన్న. ఇక్కడ సమ్ వచ్చేసి మనకి 280 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 160 నాన్న. 100 ప్లస్ 60 160 ప్లస్ 120 అంటే మనకి ఇక్కడ కూడా 280 వచ్చిందనమాట. సో మనకి కాలమ్ వైస్‌గా సమ్ అనేది ఈ మూడిటిని యాడ్ చేస్తే 120 రావాలి. ఇక్కడ కూడా ఈ మూడిటిని యాడ్ చేస్తే 280 వచ్చింది. 280, 280 నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి 280 రావాలి నాన్న. 280 రావాలి కదా! ఆల్రెడీ 80 ఉంది నాన్న. అంటే ఇంకా 200 రావాలి. ఇక్కడ 110 ఉంది. సో ఇంకా 90 వస్తే సరిపోతుంది. సో 90 అంటే మనకి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఈ క్వెషన్ చూడండి మనకి ఇక్కడ కూడా మనకి లార్జ్ నెంబర్స్ మనకి కాలమ్ వైస్‌గానే ఉన్నాయి కాబట్టి చూద్దాం అన్న. 4, 3, 2 ఉంది కదా! మనకి 14 రావాలి. యాడ్ చేసి చూడండి. 4, 3 అంటే మనకి 7. 7 ప్లస్ 2 అంటే 9. సో రాలేదనమాట. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూసి చూడండి. 4 3 సార్ 12, 12 2 జార్ మనకి 24 అన్న. సో ఇది కూడా మనకి రాలేదు. సో ఈసారి ఏం చేద్దామంటే కాంబినేషన్ ఆఫ్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ చేసి చూద్దాం అన్న. 4 ప్లస్ 3 అంటే మనకి 7. 7 ఇంటూ 2 నాన్న. 7 ఇంటూ 2 అంటే మనకి 14 వచ్చింది ఇదిగోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా అదే లాజిక్ ఉందో లేదో చూడాలి. 5 ప్లస్ 3 మనకి ఎంత 8. 8 ఇంటూ 2 మనకి 16. సో సరిపోయింది. సో లాజిక్ ఇది నాన్న. ఫస్ట్ 2 నెంబర్స్‌ని యాడ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ నెంబర్‌కి మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 6 ప్లస్ 4 వచ్చేసి మనకి 10. 10 ఇంటూ 3 అంటే మనకి 13 అన్న. క్వెషన్ మార్క్‌లో ఇక్కడ మనకి వచ్చే ఆన్సర్ వచ్చేసి మనకి 30. 30 అనేది ఆప్షన్ డి నాన్న. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఈ క్వెషన్ చూడండి 8, 4, 12. సో లార్జ్ నెంబర్స్ అనేది మనకి ఈసారి రో వైస్‌గా ఇచ్చారనమాట. ఎట్లా ఇచ్చానన్న 8 ప్లస్ 4 12 నాన్న. క్లియర్‌గా ఇది సింపులేనన్న. నెక్స్ట్ ఇక్కడ చూడండి 8 ప్లస్ 5 అంటే 13. సో మనకి ఇక్కడ కూడా మనకి ప్లస్ ఉంది. ఇక్కడ ప్లస్ ఉందంటే ఈ రెండిటిని కూడా మనం యాడ్ చేస్తే వచ్చే ఆన్సరే మనకి కరెక్ట్ ఆన్సర్ అన్న. 7 ప్లస్ 18 8 అంటే మనకి 7 ప్లస్ 8 అంటే 15. 15 వచ్చేసి మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. అన్న ఈ క్వెషన్ చూడండి. 2, 2, 0, 4 క్వెషన్ మార్క్ -6 అన్న. 7, 9 -2. ఇక్కడ 7, 9 -2 అని నీకు కనపడంగానే అన్న 7 లోంచి 9 తీసేస్తే నీకు -2 కదా! నెక్స్ట్ ఇక్కడికి రా. 2 లోంచి 2 తీసేస్తే మనకి 0. సో ఇక్కడ కూడా మనకి -6 రావాలంటే 4 లోంచి ఎంత తీసేస్తే -6 వస్తుందన్న? 10 తీసేస్తే మనకి -6 వస్తుందన్నమాట. సో 10 తీసేస్తే మనకి -6 కాబట్టి ఇది సెకండ్ ఆప్షన్ అన్న. చూడండి 7 -9 -2. 4 -10 వచ్చేసి మనకి -6. 2 -2 వచ్చేసి మనకి 0 అన్న. సో మనకిప్పుడు సెకండ్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వెషన్ చూడండి. 3, 5, 4 నెక్స్ట్ 6, 8, 7, 8, 4 క్వెషన్ మార్క్ అని. నాన్న ఇక్కడ చూడండి 3 అండ్ 5 యాడ్ చేస్తే అంత మనకి 8 నాన్న. సో 8 డివైడెడ్ బై 2 అంటే మనకి 4. అంటే ఇక్కడున్న ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్‌ని యాడ్ చేయాలి. యాడ్ చేసి డివైడ్ బై 2 చేస్తే మనకి థర్డ్ వస్తుందనమాట. నెక్స్ట్ 6 ప్లస్ 18 అన్న 14. 14
డివైడెడ్ బై 2 అనమాట. డివైడెడ్ బై 2 అంటే 7. ఇదిగోండి థర్డ్ నెంబర్ 7 అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి? 8 ప్లస్ 4 నాన్న. 8 ప్లస్ 4 అంటే 12. 12 డివైడెడ్ బై 2 అంటే మనకి 6 నాన్న. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో మనకి 6 ఉండాలంటే ఆప్షన్ ఏ మనకి కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నాన్న మనకి 5, 3, 2, 4 ఇచ్చి మధ్యలో 26 ఇచ్చారు నాన్న. మనకి 5 4 సార్ ఎంత మనకి నాన్న 20. అలాగే 3 2 సార్ 6. 20 ప్లస్ 6 26 నాన్న. సో ఇదిగోండి 26 వచ్చింది. అంటే మనకి ఈ బాక్స్లో ఉంది కదా నాన్న, ఈ బాక్స్లో ఉన్నదాన్ని మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ ఈ బాక్స్లో ఉన్న 3 2ని మల్టిప్లికేషన్ చేసి ఆ 2ని యాడ్ చేస్తే మనకి మిడిల్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ నాన్న 8 4 ఉంది. 8 4 సార్ మనకి 32. నెక్స్ట్ 5 6 సార్ 30. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 62 అది మధ్యలో వచ్చేసింది. నెక్స్ట్ ఇది కూడా నాన్న 8 3 సార్ మనకి 24. 7 5 సార్ 35 అనమాట. ఈ 2ని యాడ్ చేస్తే మనకి ఎంత 9 59. 59 వచ్చేసి మనకి సెకండ్ ఆప్షన్ అన్న. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా చూడండి. 3 5 9 7 ఇచ్చాడు మనకి 24 ఇచ్చాడు. 7 3 సార్ నాన్న 21. సో 9 5 సార్ మనకి 45. సో ఎక్కువ అయిపోయింది. సో ఇది మల్టిప్లికేషన్ లో లేదు. నెక్స్ట్ ఎడిషన్ లో ఉందో చూద్దాం. 3 5 నాన్న మనకి ఎంత 8. 9 ప్లస్ 7 అన్న మనకి ఎంత 16. ఇదిగోండి 8 ప్లస్ 16 అంటే మనకి 24 అనమాట. సో మనకి ఇక్కడ నెంబర్స్ మొత్తం యాడ్ చేస్తే మనకి మిడిల్ నెంబర్ వస్తుంది. సో అవుట్ సైడ్ లో ఉన్న నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే మనకి మిడిల్ నెంబర్ 17 9 26 26 13 ప్లస్ 11 యాడ్ చేస్తే మనకి 50 వస్తుంది అన్న. సో మనకి ఇక్కడ కూడా 7 ప్లస్ 10 17 అన్న. 17 ఒక 21 అంటే 38. 38కి ఎంత యాడ్ చేస్తే మనకి 47 వస్తుందంటే 9 యాడ్ చేస్తాను. సో మనకి ఇక్కడ 9 అనమాట. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 10 14 7 9 11 10 13 16. ఈ క్వశ్చన్ అన్న మనకి 10 9 7 14ని యాడ్ చేయాలన్న. ఇక్కడ యాడ్ చేసేటప్పుడు నేనేం చేస్తానంటే 7 9 కూడా మనకి 10 చేసే పాసిబిలిటీ ఏమన్నా ఉందో లేదో చూస్తాను. ఇక్కడ 14లో 4 ఎక్స్ట్రా ఉంది కదా. ఇక్కడ నేను 7కి 3 ఇచ్చేస్తాను, 9కి 1 ఇచ్చేస్తాను నాన్న. 4 అయిపోతాయి కంప్లీట్గా. సో ఇది 10 అవుద్ది, ఇది 10 అవుద్ది, ఇది 10 అవుద్ది. అప్పుడు ఇక్కడ 4 ఇచ్చేసాం కదా, ఇది కూడా 10 అవుద్ది అన్న. 4 10s వచ్చేసి మనకి 40. 40 వచ్చేసి 40 డివైడెడ్ బై 2 నాన్న. 40 డివైడెడ్ బై 2 అంటే మనకి 20 అనమాట. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 11 16 13 10 అన్న. ఈ 16ని నేను 20 చేయడానికి పాసిబిలిటీ ఉందో లేదో చూస్తానన్న. 20 చేయాలంటే 4 యాడ్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఎక్స్ట్రా ఉంది కదా 10 కంటే. సో ఈ 3 ఈ 1 నేను దీనికి ఇచ్చేస్తాను. ఇది 20 అవుద్ది అనమాట. సో అప్పుడు ఇది 10 ఇది 10 ఇది 10. 3 10s అంటే మనకి 30. 30 20 మనకి 15 అన్న. 50 డివైడెడ్ బై 2 అంటే మనకి 25. ఇదిగోండి వచ్చేసింది. అంటే ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేసి డివైడెడ్ బై 2 వేస్తే మనకి మిడిల్ నెంబర్ వస్తుంది అన్న. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 10 12 15 అన్న. మొత్తం ఇది 10 10 10 అనుకుంటే 30 35 37 అన్న. సో 37. 37కి ఎంత యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే మనకి 22 వస్తుందంటే అన్న. 22 ఇంటూ 2 చేయండి 44. 44 కదా. 44లోంచి మనకి 37 తీసేస్తే సరిపోతుంది అన్న. 44లోంచి 37 తీసేస్తే మనకి 7. 7 వచ్చేసి మనకి ఆప్షన్స్లో ఎక్కడ ఉంది చూడండి. ఏ బి సి డి. సో ఆప్షన్ బి నాన్న. సో మనకి ఇది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్న. 22కి ఇంటూ 2 చేస్తే మనకి 44 నాన్న. ఎందుకు డివైడెడ్ బై 2 చేసిన తర్వాత వచ్చే వాల్యూ ఇది. సో మనకి ఇంటూ 2 చేస్తే మనకి ఏ వాల్యూ వచ్చిందో తర్వాత ఈ సమ్ని మనం క్యాన్సిల్ చేసేస్తే మనకి క్వశ్చన్ మార్క్లో ఉన్న నెంబర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. నెక్స్ట్ చూడండి. ఫైండ్ ది రాంగ్ నెంబర్ నాన్న. ఇప్పుడు దాకా వచ్చేసి మనం మిస్సింగ్ నెంబర్ చూసాం, ఇప్పుడు వచ్చేసి రాంగ్ నెంబర్.
రాంగ్ నెంబర్ అని మనకి ఎలా చేసిందని ఇదిగోండి చూడండి, అన్ని నెంబర్స్ ఇచ్చాడు. అన్ని నెంబర్స్ ఇస్తే మనకి రాంగ్ నెంబర్ అని నీకు ముందే చెప్పాను. అదే ఒక చోట క్వశ్చన్ మార్క్ కానీ డాష్ కానీ ఇస్తే మనకి అదేమవుతుంది, మిస్సింగ్ నెంబర్. ఇప్పుడు రాంగ్ నెంబర్స్ దీనికంటే ఇది చెప్పే ముందు మీకు ఒకటి చెప్తాను. నెంబర్ సిరీస్లో మీకు మిస్సింగ్ నెంబర్ సిరీస్ రావాలి అంటున్నాను, మీరు ప్రాక్టీస్ ఎంత చేస్తే అంత మంచిది అన్న. ప్రాక్టీస్ చేయకుండా మీరు నెంబర్ సిరీస్ రావాలంటే రాదన్నమాట. సో ఏం చేస్తారు, డైలీ 25 క్వశ్చన్స్ మిస్సింగ్ నెంబర్స్లో ఈజీ లెవెల్, మీడియం లెవెల్, హార్డ్ లెవెల్ అని 3 టైప్స్ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఆ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి అన్న. ఒకవేళ మీకు ఆన్సర్ రాలేదనుకోండి, లేదా అక్కడ ఉన్న ఆన్సర్ మీకు అర్థం కాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మ్యాథ్స్ బై అభిరామ్ అనే ఛానల్ ఉంటుంది నాన్న, మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీకు ఏదైతే రాలేదో ఆ క్వశ్చన్ని నాకు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను నీకు ఆన్సర్ పంపిస్తాను అన్న. నీకు అర్థమయ్యే భాషలో, నీకు అర్థమయ్యేలాగా నేను ఆన్సర్ పంపిస్తాను అనమాట. ఏం చేయాలి, నువ్వు డైలీ 25 క్వశ్చన్స్ నువ్వు ఎగ్జామ్ రాసేంత వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి నాన్న. నెంబర్ సిరీస్లో నువ్వు ప్రో లెవెల్కి వెళ్ళాలంటే. ఇది రాంగ్ నెంబర్ సిరీస్ నాన్న. రాంగ్ నెంబర్ సిరీస్లో మనకి సర్టెన్ ఆర్డర్లో మనకి ఒక లాజిక్ ప్రకారం అన్ని నెంబర్స్ ఇస్తాడు, ఒకటి మాత్రం తప్పిస్తారన్న. అది ఫస్ట్లో అయినా ఉండొచ్చు, లాస్ట్లో అయినా ఉండొచ్చు, మిడిల్ అయినా ఉండొచ్చు. సో ఈ క్వశ్చన్ చూడండి నాన్న, మనకి 5 6 అయింది అంటే ఇంటూ 1 ప్లస్ 1 అయింది అనుకుందాం. నెక్స్ట్ 6 14 అన్న, అంటే 6 ఇంటూ 2 ప్లస్ 2 అన్న. సో నెక్స్ట్ మనకి ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 2 అని మనకు అర్థమైంది కాబట్టి నెక్స్ట్ 45 ఇంటూ 3 14 అన్న. 14 ఇంటూ 3 ప్లస్ 3 అనమాట. 14 ఇంటూ 3 అంటే మనకి 42 ప్లస్ 3 అంటే మనకి 45. సో సరిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటూ 4 ప్లస్ 4 అన్న. ఇక్కడ 45 ఇంటూ 4 అంటే మనకి 180 అన్న. 180 ప్లస్ 4 అంటే 184 ఉండాలి, కానీ ఇక్కడ ఎంత ఉంది, 185 ఉంది. సో ఇది వచ్చేసి మనకి రాంగ్ నెంబర్ సిరీస్ అనమాట. సో మనకి ఆప్షన్స్లో ఎన్నో ఆప్షన్ అయినా ఫస్ట్ ఆప్షన్. సో ఇక్కడ 184 పెట్టుకుందాం. 184 ఇంటూ 4 ప్లస్ 4 వరకు మనం చూసేసాం కదా. 184 ఇంటూ 5 ప్లస్ 5 చేసి చూద్దాం నాన్న. ఇంటూ 5 ప్లస్ 5 చేస్తే మనకి ఇది రావాలి. ఇంటూ 5 చేసి చూడండి, మనకి ఎంత ఉంది నాన్న, 920 వచ్చింది. సో ఇంటూ 5 చేస్తే మనకి 920 ప్లస్ 5 యాడ్ చేస్తే మనకి 925. సో ఉంది కదా, సో ఉంది. సో ఇది ఇంటూ 6 ప్లస్ 6 చూడండి, 5 ఇంటూ 6 అంటే మనకి 0 వస్తుంది. ప్లస్ 6 యాడ్ చేస్తే ఏడో డిజిట్లో 6 రావాలి, వచ్చింది. సో మనకి ఇది లాజిక్ నాన్న. మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా మనకి రాంగ్ నెంబర్ అనమాట. చూడండి 79 ఏంటంటేనా ఇంటూ 2 నాన్న. 40 ఇంటూ 2 అంటే 80. 80లోంచి 1 తీసేస్తే మనకి 79. నెక్స్ట్ 79 ఇంటూ 2 అంటే 158 నాన్న. 158 మైనస్ 1 అంటే మనకి 157. సో నెక్స్ట్ కూడా మనకి 157 ఇంటూ 2 నాన్న, మనకి 314 నాన్న. 314 మైనస్ 1 వచ్చేసి మనకి 313 ఉండాలి, కానీ ఇక్కడ 315 ఉంది. సో ప్లస్ 1 ఉంది. ఇంటూ 2 ప్లస్ 1 ఉంది నాన్న. సో మనకు ఉండాల్సింది ఎంత, ఇంటూ 2 మైనస్ 1 మాట. ఈ రెండింటికి ఇంటూ 2 ప్లస్ 1 రిలేషన్ ఉంది, కానీ ఉండాల్సింది ఎంత, ఇంటూ 2 మైనస్ 1 ఉండాలి. సో ఇది మనకి రాంగ్ సిరీస్ అనమాట, రాంగ్ నెంబర్ సిరీస్లో. సో మనకి ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అన్న. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 2 3 5 7 11 13 15 17 19 23 20 అన్న. ఈ నెంబర్స్ చూడంగానే నీకు ప్రైమ్ నెంబర్స్ అని ఐడియా రావాలన్న. సో ఇక్కడ చూడండి ప్రైమ్ నెంబర్స్, ఇది ఒకటే నాన్ ప్రైమ్ నెంబర్ అనమాట. 15 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కాదు నాన్న. సో మనకి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అన్న. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 120 60 20 5 0 అన్న. 120 60 అంటే ఎగ్జాక్ట్గా హాఫ్ అయింది నాన్న, అంటే డివైడెడ్ బై 2. 60 20 అయిందంటే డివైడ్ బై 3. 20 5 అయిందంటే డివైడెడ్ బై 4 అన్న. డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 3 డివైడ్ బై 4 డివైడ్ బై 5 వేస్తే అన్న మనకి 5/5 అంటే మనకి 1 రావాలి, కానీ ఇక్కడ ఎంత ఉంది, 0 ఉంది అన్న.
సో మనకి 0 అనేది రాంగ్ నెంబర్. కరెక్ట్ ప్లేస్‌మెంట్ ఏంటిది 1 అన్న. నాన్న ఈ రోజుకి ఇదే లాస్ట్ క్వెషన్ నాన్న. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు నంబర్ సిరీస్‌లో ప్రో లెవెల్‌కెళ్ళాలంటే ప్రాక్టీస్ చేయడం మాత్రం ఆపొద్దు నాన్న. బాయ్.